రష్యాని టార్గెట్ చేస్తుంది. ఎందుకని పుతిన్ ని రెచ్చగొట్టే విధంగా ట్రంప్ మాట్లాడుతున్నారు. ఒక్కసారి చరిత్ర చూసుకుంటే చరిత్రలో యుఎస్ఏకి సంబంధించిన ఏ ప్రెసిడెంట్ కూడా యుఎస్ఎస్ఆర్ పైకి ఈజీగా తీసుకోలేదు. బట్ ట్రంప్ చేసే వ్యవహారం చూస్తుంటే రీసెంట్ గా జరిగిన వెనిజులియన్ ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేసి కిడ్నాప్ చేశారు కదా. ఆ తర్వాత అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఏకైక ఆయిల్ ట్యాంకర్ ని వెనిజులాకి సంబంధించిన దాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత దాని వెనకాలే ఉన్న రష్యన్ ఆయిల్ ట్యాంక్ ని కూడా దానిపైకి యుద్ధం అంటే చేశారనమాట. ఇది తెలుసుకున్న పుతిన్ అయితే ఇంకా రియాక్ట్ కాలేదు. పుతిన్ అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ ప్రెసిడెంట్ ఇన్ ది వరల్డ్. మరి అటువంటి అతనితో పెట్టుకున్న ట్రంప్ పరిస్థితి ఏంటనేది అమెరికన్ ప్రజల్లో చాలా ఆందోళన మొదలైంది. ఎందుకంటే వాళ్ళు చేసే అతి దాడి ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళకి తెలుసు అనమాట. ఎందుకంటే తాజాగా రీసెంట్ గా మనం చూసాం ఉక్రెయిన్ యుద్ధంలో, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతమంది మరణించారో ప్రపంచ దేశాలన్నీ చూసే. బట్ ఇప్పుడు పుతిన్ ఒకవేళ రియాక్ట్ అయితే యుఎస్ఏ మీద రియాక్ట్ అవుతారా, లేదంటే నాటో మీద రియాక్ట్ అవుతారు? ఖచ్చితంగా నాటో మీద రియాక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక్కసారి నాటో కానీ దెబ్బ తగ్గితే యుఎస్ఏ ఉన్న ఎకానమీ అంతా డౌన్ అయిపోతుంది, దాని డెవలప్మెంట్ అంతా అగ్గిపోతుంది. సో ఖచ్చితంగా అందరూ వెయిట్ చేసేది ఏంటంటే పుతిన్ రియాక్షన్ కోసం. ఒకవేళ వరల్డ్ వార్ 3 అట్లాంటిక్ ఓషన్ ప్లేస్ తీసుకుంటే ఇండియా ఖచ్చితంగా రష్యా అంటే ఉండి తీరుతుంది. ఎందుకంటే చరిత్రలో మనం చూసుకుంటే మనం ఒకప్పుడు ఒక స్థాయిలో ఉండి యుద్ధం చేయలేనప్పుడు రష్యా అనేది మనం వచ్చి ఎంత అద్భుతంగా మన వైపు నిల్చుకొని యుఎస్ఏ వారిని తరిమి కొట్టిందో మనం అందరం చూస్తాం. ఆ కృతజ్ఞత అనేది తెలుసుకునే సమయం అయితే రాబోతుంది. అందరూ జాగ్రత్తగా ఉన్నారు.